అయితే నేను ఈ గుట్టల్లో నాటి మెడివల్ పీరియడ్ అంటే మధ్యయుగాలకు సంబంధించిన గుర్తుల దగ్గరికి వెళ్తున్నాం. నాతో రండి. చూడండి మిత్రులారా, ఇక్కడ 7వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల కాలం నాటి ఒక ఎంట్రన్స్ ఉంది. చూడండి, ఇగో ఈ రాతి నిర్మాణాలని దాటుకొని పోతే మనకి ఒక గుహ రూఫ్లో రాష్ట్రకూటుల కాలానికి చెందిన 7వ శతాబ్దం నాటి శాసనం ఉంది. గట్లనే కాకతీయుల కాలానికి చెందిన 12 లేదా 13వ శతాబ్దానికి చెందినట్టు భావిస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలలో పాండవులకి ద్రౌపదికి మధ్య మ్యారేజ్ రిసెప్షన్ గురించి తెలియజేస్తోంది. గందుకేనేమో ఈ గుట్టలకి పాండవుల గుట్ట అని పేరు వచ్చింది. ఇలాంటి చారిత్రకమైన పెయింటింగ్స్ని రక్షించుకోవాలి. ఈ ఇసుకరాయి హిమాలయాల కంటే పురాతనమైనది. అయితే ఈ ఇసుకరాయి ఒకప్పుడు సముద్రంలో ఉండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ఇసుకరాయిని సముద్రపు నీళ్లు లేయర్స్గా రాయిని కట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీని మీద పరిశోధనలు జరగాలి. చూడండి, ఈ సందులో ఒకప్పుడు సముద్రపు ప్రవాహం ఉండేదేమో. అయితే ఇంకాస్త ముందుకు పోయి గుట్ట మీదకి ఎక్కితే మనకి ఒక శాసనం కనిపిస్తుంది. రాష్ట్రకూటుల కాలం నాటి శాసనం కూడా ఒకటి ఉంది. చూడండి, ఇదే ఆ శాసనం. 6 లేదా 7 శతాబ్దాలకు చెందిన శాసనం ఇది. చూడండి ఇది రాష్ట్రకూటుల కాలం నాటి శాసనం. ఇది కన్నడం లాంగ్వేజ్ లో ఉంది. చూడండి, వీటి పక్కకే కొన్ని ఎరుపు రంగు హస్తముద్రలు మరియు గదా యుద్ధం చేస్తున్న వీరుల చిత్రాలు చిత్రీకరించబడ్డాయి. నేను కత్తుల రత్తయ్యనులే, నేను నెత్తురు నరసయ్యనులే, డొక్క చించి డోలు కట్టాం, చెవులు పిండి చేతిలో పెట్టాం, డొక్క చించి డోలు కట్టాం.